going to Kashmir. How excited are you? వెరీ మచ్. యాపిల్ చెట్లను అయితే చూద్దాం, ఆకులు ఎలా ఉన్నాయి, దీనికి వాసన ఏమైనా ఉందా అని కొత్త విషయం కనిపెట్టా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? పెద్ద వాసన లేదు. ఎందుకు? ఎన్ని తిన్న తర్వాత రేపు పొద్దున్న పరిస్థితి ఏంటో నాకు తెలీదమ్మా. అలా దూరంగా చూస్తున్నారు వాళ్ళ ఆయనలు అనుకుంటారు. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. యాజ్ యూజువల్ పాపం వాళ్ళకి ఫోటోలతో సంబంధం లేదన్నట్టే నించున్నారు. ఇది చూసిన మా చెల్లి నాకు ఉల్లి చాలు, ఉల్లిపాయలు నీ తల్లి ఇది ఆర్డర్ చేస్తావా అని అడిగింది. మేము బయలుదేరి రాగానే హైదరాబాద్ లో వర్షాలు పడుతున్నాయి, ఇక్కడేమో ఎండలు కాస్తున్నాయి బాగా. చిచి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. స్నో చూడాలి అన్నారు కదా, పదండి గుర్రం ఎక్కండి అన్నారు. వామ్మో, పైకి 8 కిలోమీటర్లు, కిందకి మళ్ళీ 8 కిలోమీటర్లు, ముక్కోటి దేవతలు దేవుళ్ళు అందరూ కనపడ్డారు బాబు. అలా నేను మా మావయ్య కూతుర్లు కలిసి ఒక కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేశాం. తను ఉండేది బెంగళూరులో కాబట్టి అక్కడికి వెళ్ళి అందరం కలిసి అక్కడ నుండే డైరెక్ట్ ఫ్లైట్ టు శ్రీనగర్ తీసుకున్నాము. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో. ఆ హిమాలయ పర్వతాలు, ఆ మంచు కొండలు చూడగానే ప్రేమలో పడిపోయాం. సౌత్ నుంచి నార్త్ వరకు మన భారతదేశం చాలా బ్యూటిఫుల్ కదూ. కాశ్మీర్ చాలా అందంగా ఉన్నా ఒకప్పటి వరకు ఇక్కడికి రావాలంటే చాలా భయం వేస్తూ ఉండేది. కానీ ఆర్టికల్ 370 సవరణ తర్వాత పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. ఆహా, మన భారతదేశపు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే గుండె గర్వంతో ఉప్పొంగిపోతోంది. నమస్కారం, వెల్కమ్ టు కాశ్మీర్. ఆహా, ఈ బ్యూటిఫుల్ చెట్టు, అలాగే వెనకాల ఉండేటువంటి లేకు కాదు రివరు, అలాగే ఆ కాటేజు, అదిగో కనిపిస్తున్నాయి మీకు హిమాలయాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా. ఈరోజు కాశ్మీర్ బ్లాగ్. అండ్ మేమున్న కాటేజ్ ఇది దిల్ కుషా కాటేజ్. కాశ్మీర్ వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఈరోజు అయితే ఫుల్ సన్నీగా ఉంది, అందుకని అన్నీ చూడగలిగాం. అది మా కాటేజ్. ఒక్కొక్కసారి వర్క్ అని తిరుగుతూ ఉండేసరికి లైఫ్ అంతా చాలా హెక్టిక్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలాంటి షార్ట్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి మనకి బాగా కావాల్సిన వాళ్ళతో. శ్రీనగర్లో మేము లెమన్ ట్రీ అనే హోటల్లో ఉన్నాము. వెరీ కన్వీనియంట్ అండ్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ. మా పెద్ద మావయ్య కూతురు సుజా, మా చిన్న మావయ్య కూతురు స్మిత. శ్రీ ఆది శంకరాచార్యార్ గారు స్థాపించినటువంటి గుడి. ఈ గుడిని సందర్శించాలి అంటే దగ్గర 260 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి సిటీ వ్యూ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. పైగా చుట్టూతా కొండలు, కంప్లీట్ వ్యూ కనిపించేస్తుంది మనకి. ఇక గుడి దగ్గర నుంచి మేము సరాసరి ఈ నిశాంత్ బాగ్కి వచ్చేసాం. ఫ్లవర్ గార్డెన్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో. కానీ మీరు ట్యూలిప్ షోస్ చూడాలి అంటే మాత్రం సందర్శించడానికి ఈ మే నెల కరెక్ట్ కాదు. దానికన్నా ముందే అంటే మార్చ్, ఏప్రిల్ నెలలో కాశ్మీర్కి రావాలి. ఈ దాల్ లేక్లో నుంచి అలా వెళ్తూ ఉంటే మనం ఫ్లోటింగ్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోతాం. కవా చాయ్ फर्स्ट पॉइंट आएगा देखने का, आपको बाद में कोई नहीं। अच्छा, हमने देख लिया. तो अंदर चलो. मैं नहीं चलूंगी, देखूंगी. ఇది మీనా బజార్ అన్నమాట. సో మేము దాల్ లేక్ లో ఉన్నాము. తాగుతున్నదైతే దాల్ కాదు, ఇంకా చాలా ఉంది. కవా చాయ్. మిమ్మల్ని చూస్తుంటే నేను చూసుకున్నట్టు సార్. రాత్రిపూట ఎందుకు వచ్చామంటే కాశ్మీర్ అయినా పొద్దున బాగా వేడిగా ఉంది కాబట్టి. दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे, अपना बना ले मेरी जान. హాయ్ చేచి, హాయ్ స్మిత. హాయ్. దాల్ లేక్లో ఫ్లోటింగ్ మార్కెట్లో ఉన్నాం మేము ఇప్పుడు. యాక్చువల్లీ మార్నింగ్ పూట వద్దామని అనుకున్నాం, కానీ ఇలా జరిగిపోయిందనమాట. మా అక్కలు ఇద్దరు రిలాక్స్ అవుతున్నారు బాగా. సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి. కిतना ఫీట్ है भैया अंदर वो लेक में सेंटर? 25 ఫీట్ ఉంటుందంట లోతు. ఆడు మళ్ళీ మమ్మల్ని భయపెట్టడం, ఫోన్ వెళ్తే దొరుకుతుంది కానీ మనుషులు వెళ్తే దొరకరు అని. హ్యాపీ దివాళీ. రాత్రి పూట అసలే ప్రయాణం చేస్తున్నాం మేము, మాకు ఇవి అవసరమా? పర్ఫార్మెన్స్ పీక్స్, ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. कवा, कॉफी, हॉट चॉकलेट. ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి బట్టలు అలాగే జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయో. మేము సరదాగా కాసేపు విండో షాపింగ్ చేసాం. ఓకే, సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు పెహల్గామ్ వయా అనంతపూర్ రూయిన్స్. ఓకే, విల్ సీ యూ దేర్. బాయ్. ఈయన మాతో పాటు మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గైడ్ కమ్ డ్రైవర్ कम अब दोस्त है. कितने सालों से आप ये काम कर रहे हैं? ड्राइवरी? हाँ, ड्राइवरी में कर रहा हूँ 7 साल. డ్రైవరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడుగడుగున ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాను.
మన మిలిటరీ సోదరులు వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కాబట్టే మాలాంటి వాళ్ళు ఈ వెకేషన్ని ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఐ సెల్యూట్ ద సోల్జర్స్. యాపిల్ వ్యాలీ జ్యూస్ పాయింట్ ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న యాపిల్, చోటా యాపిల్. యాపిల్ సీజన్ కాదు కానీ మనము యాపిల్ జ్యూస్ స్టోర్కి వచ్చాము, ఎందుకంటే వీళ్ళు స్టోర్ చేసి పెడతారు కాబట్టి. ఇది యాపిల్ ఫాము. అయితే ప్రస్తుతం సీజన్ కాదు కాబట్టి మనకి యాపిల్ కనిపించడం లేదు. యాపిల్ చెట్లను అయితే చూద్దాం, ఆకులు ఎలా ఉన్నాయి, దీనికి వాసన ఏమైనా ఉందా అని. కొత్త విషయం కనిపెట్టా. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? యాపిల్ చెట్టు ఆకుకి పెద్ద వాసన లేదు. ఎందుకు? సో ఈ పెహల్గాం వెళ్ళే రూట్లో మనకి యాపిల్ చెట్లు, పీచు, ప్లమ్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ విశేషం ఏంటంటే ఏవి పెద్దగా లేవు. వీళ్ళు స్టోర్ చేసి పెట్టిందే మనం కొనుక్కోవాలి. ఇప్పుడు कौन से मंथ में आना पड़ेगा యాపిల్ देखने के लिए? సో మీరు కాశ్మీర్ వచ్చి యాపిల్ చూడాలి అంటే మాత్రం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రండి. ఇప్పుడు వస్తే ఆకులు చూడొచ్చు. ఓకే, నువ్వేం చేసావా కాశ్మీర్కి వెళ్ళి చూసావు అంటే యాపిల్ ఆకులు చూసాం. మనం చాలా సంవత్సరాల నుంచి టమాటో పచ్చడి తింటూ ఉన్నాం కదా, ఇప్పుడు వేరే పచ్చడి చూడండి. యాపిల్ చట్నీ బాగుంది, చపాతీ బ్రెడ్ బాగుంది. ఏ క్యా హై? కశ్మీరీ గార్లిక్. నేను ఒకే ఒక్కసారి నాకుతానే कश्मीरी गार्लिक, ये तो स्प्रिंग ऑनियन. कभी नहीं खाया होगा. पूरा पूरा खा लो. ఘాటు ఉంది. कैसा है? अच्छा, ఇంకోటి కొనుక్కో. ये गार्लिक चटनी, ये एप्पल चटनी. ఎన్ని తిన్న తర్వాత రేపు పొద్దున్న పరిస్థితి ఏంటో నాకు తెలీదమ్మా. ये सब खाने के बाद कल सुबह मेरे क्या तबीयत होगी? ये जैम है, गोल्डन एप्पल. ठीक होगा. ये क्या है? ये एप्पल चटनी. सब अच्छा है. మన ఇప్పటివరకు ఆవకాయలు, నిమ్మకాయలు, గోంగూరలే కాదు యాపిల్ తో కూడా పచ్చడి చేసుకోవచ్చు. जैम विदाउट शुगर. इसमें शुगर नहीं है. జామ్ ఎలా వస్తుంది? वॉलनट एप्पल जैम, वो वाला भी जैम है, गोल्डन एप्पल जैम. कैसा है? షుగర్ ఉండదు, షుగర్ లే. ये विदाउट शुगर है ये वाला. जाम तो बिल्कुल चकास, क्या बात है. ये मुरब्बा, अल्लम मुरब्बा, एप्पल मुरब्बा. యాపిల్ మురబ్బా. आज का ब्रेकफास्ट हो गया. అన్నం తినంటే ఆకలేట్లేదు భయ్యా. అవి ఇతనే సారే టేస్ట్ हो गए कि क्या अच्छा है क्या है. मैं बताती हूँ. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మాత్రం కనిపిస్తూనే ఉంటారు. వచ్చేసారు కాశ్మీర్లో తెలుగు వాళ్ళు. మీ పేరు? పహల్గాంలో సుప్రజ, ఓకే, అర్విక, సుమ. అలా దూరంగా చూస్తున్నారు వాళ్ళు ఆయనలు అనుకుంటారు. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. యాజ్ యూజువల్ పాపం వాళ్ళకి ఫోటోలతో సంబంధం లేదన్నట్టే నించున్నారు. సో ఇప్పుడు మేము పెహల్గాంలో హేవెన్ అనే ఒక ప్లేస్కి వచ్చేసాము. దీనికి హెవెన్ అని పేరు పెట్టాలండి. పెహల్గాం హేవెన్ హోటల్లో తిన్న ఫుడ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇదొక హఠాత్ పరిణామం. పచ్చడి, పెరుగు, మింటి చట్నీ, మింట్ చట్నీ, పాపడ్, మిగిలిన ఐటమ్స్ వస్తున్నాయి. వీళ్ళు ముగ్గురు మాకు ఏం పెట్టాలని డిస్కస్ చేస్తున్నారు. ఫైనలీ వాళ్ళు డిసైడ్ అయ్యారు ఏం పెట్టాలని. उसका नाम क्या है? गोश्त तावा. हाँ, तवा गोश्त. मीट से बनता है. हाँ, मीट बोल. రైస్ थोड़ा बस है. రెడ్ ఇది చూసిన మా చెల్లి నాకు ఉల్లి చాలు, ఉల్లిపాయలు. నీ తల్లి ఇది ఆర్డర్ చేస్తావా అని అడిగింది. ఏంట్రీ ఇది? బాగానే ఉంది కానీ మనకి ఈ రుచి ఎక్కువ అలవాటు లేదు కాబట్టి వింతగా కూడా ఉంది. చూడండి, మేము ఇక్కడ చాలా ఆశలు పెట్టుకొని వచ్చాము. ఆరు వ్యాలీలో ఐసులు గీసులు ఉంటాయని, ఈ సీజన్లో ఏం ఉండదని తెలుసుకొని ఆరు వ్యాలీలో ఏం చేసావు అంటే అరటి పండు తిన్నాము. అదిగో తెలియక మళ్ళీ వచ్చాను, నన్ను క్షమించండి. ఆరు వ్యాలీకి వచ్చి కూడా బేల్పూరి తింటున్నాం మేము. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. എന്തായാലും കാശ്മീർ ഇതാണ് ചേച്ചി. మేము బయలుదేరి రాగానే హైదరాబాద్ లో వర్షాలు పడుతున్నాయి, ఇక్కడేమో ఎండలు కాస్తున్నాయి బాగా. చిచ్చి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు. మరేరా. సరే, అన్నయ్య ఏదో చేస్తున్నాడు చూడండి.
అరు వ్యాలీలో స్నో లేదు, ఏమున్నాయంటే అదిగో మరమరాలు, ఒక అరటి పండు, ఒక పింక్ మ్యాంగో చాట్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. మళ్ళీ దీనికోసం అక్కడి నుంచి మోసుకొని 3 కోట్లు, చల్లగా ఉంటుందని సాక్సులు. మొత్తానికి మేము చందన్వాడి వచ్చాము. ఇక్కడైతే కొంచెం ఐస్ కనిపిస్తుంది. We came to చందన్వాడి అండ్ ఇదిగోండి స్నో దొరికింది. ఎక్కడుంది? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్మిత రెండు ఒరే మాదిరి కావాలి. గొర్రెతో పాపం మా చెల్లి తొడలు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. సో మేము ఇలా జారుకుంటూ వచ్చాము. ప్రపంచంలో అడుక్కునేవాడు ఎవడో లేడు, అందరూ అడుక్కునే వాళ్ళే. ఎన్నే చౌటి తల్లి. ఎవరైనా సరే చందనవాడి వచ్చి ఈ స్నోలో కూర్చుంటున్నట్టయితే మంచిగా కొంచెం బ్యాట్స్ ఐ మీన్ గార్డ్స్ పెట్టుకొని రండి. పడితే ఢామ్ ఢామ్ అని పడుతున్నాం ఇక్కడ. సో ఈ చందన్వాడిలో ఈ క్లైమేట్కి వేడివేడిగా మేము మ్యాగీ తింటున్నాం. మీకు ఇక్కడ పానీపూరి, మక్కబుట్టలు, బేల్పూరి, చాట్. We just opted for మక్కబుట్టలు అండ్ మ్యాగీ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఈ సెలయేరు దూరం నుంచి కనిపించడానికి చాలా అందంగా ఉంది. దగ్గరగా వచ్చి చూస్తే గట్టిగా ప్రవహిస్తోంది. పక్కనే వచ్చి కూర్చుంటే ఏంటో తెలియని ప్రశాంతత. చుట్టూ ఆ కొండలు, ఆ పచ్చదనం, ఈ నీటి ప్రవాహం, వావ్ బ్యూటిఫుల్. చాలా చల్లగా ఉంది. ఫ్రిడ్జ్లో మనం ఒకవేళ ఐస్ ముక్కలు తీసుకొని వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. పూర్తిగా కాశ్మీరీగా మారిపోయిన నన్ను చూడండి. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ. నేనే. అయ్యో ఎవరో అనుకున్నా. ఇది నేనే. పూలమే పిల్ల పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా. మా కజిన్స్ సుజా, స్మిత ఇద్దరు కూడా కాశ్మీరీలాగా తయారైపోయారు. ఇక ఫోటో సెషన్ షురు. అలా మేము పెహల్గాం రీచ్ అయిపోయాం. ఎంత అందంగా ఉందో ఈ ప్లేసు. ప్రవహిస్తున్నటువంటి నది, పక్కనే మా కాటేజు, హోటలు, అంతా అద్భుతం. అల్లంత దూరాన కనిపిస్తున్నటువంటి ఆ మంచు కొండల్ని ఎలాగైనా సరే చేరుకోవాలి. అప్పటి వరకు మా ప్రయాణం ఆగదు. మేము యాక్చువల్లీ చిన్న రూమే బుక్ చేసాం. ఎందుకో మరి మాకు వాడు పెద్దది ఇచ్చాడు. ఇక్కడ ఒకటే కాటేజ్ ఉంది. భయం వేస్తుంది. రాత్రి పర్వాలేదు అనుకుంటున్నాం రండి. మొదట్లో కాటేజ్ లోపల ఉండడానికి కొంచెం భయం వేసినా ఆ తర్వాత ముగ్గురం కలిసి డిసైడ్ అయిపోయాం ఎవరైనా వస్తే రాత్రి కుమ్మేద్దామని. కాశ్మీర్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజెస్. ఇక్కడ ఉండేటువంటి రోజ్ ఫ్లవర్స్ చాలా పెద్దగాను, చాలా డిఫరెంట్ కలర్స్లోను అందంగాను ఉంటాయి. క్లైమాటిక్ కండిషన్స్ వల్ల కాబోలు.
మేము గుల్మార్గ్ వచ్చేసాము అండ్ వి ఆర్ రెడీ. సో మేము గుల్మార్గ్ వెళ్తూ ఉన్నాము. ఆన్ ద వే ఇక్కడ చాలా అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఉంటుంది కాబట్టి ముందే మాకు ఈ కోట్లు బూట్లు అన్నీ తొడిగేశారు. మేము అన్నీ వేసుకొని వెళ్తున్నాం. మరి వెదర్ ప్రెడిక్టబుల్గా ఇలాగే ఎండగా ఉంటే మాడి మసైపోవడం ఖాయం. ఎలాగైనా సరే గుల్మార్గ్కి వెళ్ళి అక్కడ స్నోని చూడాలని డిసైడ్ అయిపోయాము. ఆన్ ద వే టు గుల్మార్గ్. స్నో చూడాలి అన్నారు కదా, పదండి గుర్రం ఎక్కండి అన్నారు. వామ్మో, పైకి 8 కిలోమీటర్లు, కిందకి మళ్ళీ 8 కిలోమీటర్లు, ముక్కోటి దేవతలు దేవుళ్ళు అందరూ కనపడ్డారు బాబు. స్నోఫాల్ చూడాలనుకున్నాము. ఎస్ ఫైనలీ స్నో చూసాము. యాహూ! హెవెన్ ఆన్ ఎర్త్ అని అందుకనే అంటారేమో. కాశ్మీర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఐ హ్యావ్ విజిటెడ్. థ్యాంక్ యూ కాశ్మీర్. ఇక్కడ వచ్చిన తర్వాత వాల్నట్, హనీ, వెరీ హెల్తీ. హనీ సూపర్.